హాయ్ నమస్తే. నేను శరత్ టాక్ షోకి స్వాగతం. ఇటీవల జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం జిల్లా ఎస్పీ దామోదర్ గారి ఆదేశాల మేరకు అధిక శబ్దం చేసే సైలెన్సర్లను ధ్వంసం చేసే కార్యక్రమం జరిపింది. దాని పట్ల శరత్ టాక్ షో అభినందనలు తెలియజేస్తా ఉంది. ఇటీవల పోలీస్ యంత్రాంగం ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ బానిసలవుతున్న యువతను అవేర్నెస్ చేసేందుకు చాలా కార్యక్రమాలు చేపట్టింది. వినూత్నంగా ఈరోజైతే సైలెన్సర్లను ధ్వంసం చేసే కార్యక్రమం జరిపింది. డబ్బులు ఎక్కువ పెట్టి ఈ సైలెన్సర్లను కొని ఒంగోలు రోడ్ల మీద రయ్యమంటూ వెళుతూ పెద్ద శబ్దంతో సౌండ్లు చేస్తూ ఉన్నారు. వీటి వల్ల ఒంగోలు నగరంలో మహిళలు సాయంత్రం బయటికి రావాలంటే భయపడతా ఉన్నారు. కాలేజీ పిల్లలు కూడా బయటికి వస్తే ఈ సౌండ్ల వల్ల భయపడిపోతూ ఉన్నారు. దీనివల్ల ఇదేదో ఘనకార్యం చేస్తున్నట్లు, వాళ్ళు ఏదో హీరో అవుతున్నట్లు, హీరోగా ఫీల్ అవుతూ ఈ రోడ్ల మీద బైకులు శబ్దం చేస్తూ పోవటం ఉండడం నిజంగా చాలా దారుణం అనమాట. వీటన్నింటిని గుర్తించి పోలీస్ యంత్రాంగం ఈ సైలెన్సర్లను ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టింది. నిజంగా చాలా సంతోషం. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలని ప్రేమగా చూసుకోవాలి, వారు అడిగింది ఇవ్వాలి. కానీ వారు ఏమిస్తున్నారు, వాళ్ళు దేనికి వీటిని ఉపయోగించుకుంటున్నారు అనేది కాస్త గమనిస్తూ ఉండాలి. ఇటీవల పోలీసులు కూడా తల్లిదండ్రులను, వాళ్ళ పిల్లల్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో పిల్లలు ఏదడిగినా అవి ఇవ్వకుండా తల్లిదండ్రులు కట్టడి చేయాలి. లక్షలు పోసి బైకులు కనిపిస్తే వారు వేరే వాళ్ళని గుద్దటంతో పాటు వాళ్ళు కూడా ప్రమాదానికి లోనయ్యే పరిస్థితి. సో ఈరోజు శరత్ టాక్ షో తరపున ఈ సైలెన్సర్లను ధ్వంసం చేసి ఒంగోలు నగరంలో శబ్ద కాలుష్యాన్ని సగం తగ్గించినందుకు జిల్లా పోలీస్ యంత్రాంగానికి, అలాగే ఎస్పీ దామోదర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. టౌన్లో ట్రాఫిక్ రింగ్. సో టౌన్లో కొంతమంది యూత్ ఈ మోడిఫైడ్ సైలెన్స్ గురించి ఆల్రెడీ 2 times చెప్పాం. ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తే లాస్ట్ 6 months నుంచి మనకు ఈ కుర్రాళ్ళు ఎవరున్నారో కొంత ఆక్తాయి కుర్రాళ్ళు ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు వేసుకోవడం, అలాగే రోడ్ల మీద వెళ్తూ కాలేజెస్ దగ్గర, అలాగే రోడ్ల మీద వెళ్తుంటే ఆ సౌండ్ రావడం, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సౌండ్ పొల్యూషన్, అలాగే కొంత భయానాలకు గురి చేసేటువంటి సౌండ్లు, ప్రిస్క్రైబ్ చేసినటువంటి నామ్స్ అగైనెస్ట్గా ఇవన్నీ వేసుకొని తిరగడం వల్ల సౌండ్లో కూడా ఒక న్యూసెన్స్ లాగా ఉండేది. దీని మీద స్పెషల్ డే పెట్టాం. ఈరోజు దాదాపు 550 మోడిఫైడ్ సైలెన్సర్స్, lakhs of rupees అనమాట. ఇది ఒక్కొక్కటి 10,000, 20,000, 8,000 ఉన్నట్టు ఉన్నాయి, 25,000 ఉన్నట్టు ఉన్నాయి. దాదాపు 20-25 లక్షల రూపాయల ప్రాపర్టీ ఇదంతా కూడా వీళ్ళు కుర్రాళ్ళు ఈ విధంగా నాశనం చేశారు. డబ్బులు అంతా కూడా ప్రాపర్టీ కూడా ఈరోజు అన్నీ కూడా డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది. టౌన్లో అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది యూత్కి కానీ పేరెంట్స్కి కానీ, మీ పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్లు వేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టడం, అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, వేరే ఇష్యూస్ ఉన్నటువంటి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు రోడ్ల మీద ఈ సౌండ్లు ఒక్కసారిగా రావడం వల్ల వాళ్ళు భయాందోళనకు గురవుతారు. ఒకసారి వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ప్లీజ్ ఆల్ పేరెంట్స్, అలాగే స్టూడెంట్స్ ఎవరున్నారు వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మానుకొని రెగ్యులర్గా ఏ సైలెన్స్ ఉందో దాన్ని వాడుకుంటే చాలా మంచిది. అందరూ కూడా సౌండ్ పొల్యూషన్ ఉండదు, అలాగే న్యూసెన్స్ అనేది ఉండదు. ఇంకొకసారి మళ్ళీ స్పెషల్ డ్రైవ్లో దొరికితే ఈసారి వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి లోపల పంపడం జరుగుతుంది. ఇది సీరియస్గా కొంతమంది ఆక్సాయిల్కి డైరెక్ట్ వార్నింగ్ అందరూ కూడా. ఇంకొకసారి యూత్ ఎవరు కూడా ఈ టౌన్లో
అటువంటి వాటికి అవకాశం లేదు, అటువంటి అవసరం ఉండదు. థ్యాంక్ యూ సార్. ఈ యూటీజింగ్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చాం అందరికీ. సో ఆల్మోస్ట్ సెట్ అయిందంతా కూడా. ఒంగోలు టౌన్లో ఇటువంటి యాక్టివిటీస్ బాగా తగ్గాయి. ఇవి కూడా దాదాపు 6 months నుంచి మనం ఇన్ని సైలెన్సర్ని తగ్గిపోయాయి, ఆల్మోస్ట్ జీరోకి వచ్చి. ఎవరన్నా ఉంటే ఎక్కడన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే మా డైల్ 100కి ఫోన్ చేయండి, మేము ఇమ్మీడియట్లీ వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ కూడా బండి నెంబరు ఏమన్నా ఉంటే ఎక్కడన్నా వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళు ఇంకా నెక్స్ట్ సీరియస్ భయపెట్టడం ప్రజలను చేసే యాక్టివిటీస్ ఉంటాయి. గాంధీ నుండి కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డైల్ 100 or 1972 మనకు టోల్ నెంబరు ఉంది ఫ్రీ, అది దానికి చేస్తే వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి మేము షేర్ చేయం. వాళ్ళని ఎవరైనా గాంజా తాగే వాళ్ళు కానివ్వండి అలాంటి వాళ్ళు ఉంటే మేము దాని ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయటం, అలాగే జైలు పంపడం ఇవన్నీ జరుగుతుంది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల డీటెయిల్స్ ఎక్కడ కూడా మేము షేర్ చేయాలి ఎవరికి కూడా, దాంతో ఎవరికి ఇబ్బంది కూడా. థ్యాంక్ యూ.